మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం. వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రైతు సేవా కేంద్రాల ద్వారా సాగుదారులకి అందే సేవలు పారదర్శకతని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ స్పష్టం చేశారు. నరసనపేట మండలం కరాగాం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఎస్ఆర్కే డిజిటల్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారులతో మాట్లాడి కొత్త యాప్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ పంట డేటా ఆధారంగా రైతులకి అవసరమైన మోతాదులోనే ఎరువులు, టోకెన్లు జారీ అవుతున్నాయా లేదా అని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యాప్ లాగిన్ ప్రక్రియలో సిబ్బందికి ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగారు. రైతుల ఆధార్ అనుసంధానం, నిల్వల రిజిస్టర్లను పరిశీలించి అధికారులను పలు సూచనలు చేశారు. ఆర్ఎస్కేకి వచ్చిన పలువురు రైతులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. కొత్త యాప్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎరువులు సకాలంలో అందుతున్నాయా, నిల్వల లభ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. కొత్త యాప్ విధానం వల్ల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ ఎరువుల విక్రయాలకి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని, నిజమైన రైతన్నలకి నష్టం జరగకుండా ఖచ్చితమైన కొలతలతో ఎరువులు అందుతాయని సందర్భంగా ఆయన రైతులకి వివరించారు. చూడడానికి వచ్చానంటే అది బాగుందా లేదా, అది ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, మీ నుంచి ఏదైనా దీంట్లో ఏదైనా ఇంకా భాషలని ఇంకా అవకాశం ఉందా, లేకపోతే దీంట్లో కూడా ఏదైనా ప్రాబ్లం కొంచెం ఉంటారు కదా, అలా దీంట్లో కూడా ఏదైనా చేయవచ్చా లేదా, అలా ఏదైనా ఉందా దీనికోసం అంతే. ఇంకా సరే సెకండ్ డోస్ థర్డ్ డోస్ కింద రెండు ఇస్తాం. అలాగే డిఎల్పి కూడా 6 బ్యాగులు అది ఎలిజిబుల్ అవుతారు, 6 బ్యాగ్ యాడ్ చేస్తారని కూడా చెప్పాను. అలాగే డెత్ పర్సన్స్ ఎవరైనా ఉన్నాయి, కౌలు రైతులు ఎవరైనా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కొంతమంది చేశారు, ఈ కొంతమంది. ఎరువు దీంట్లో మరి ముఖ్యంగా యూరియా కానీ డిఏపి కానీ మనం ఒక యాప్ మనకి పైనుంచి ఇవ్వడం జరిగింది. ఏపీ ఎయిమ్స్ అది పేరు. దీని ద్వారా మనం ఇస్తున్నాం. మనందరికీ తెలుసు గత సంవత్సరం కొద్దిగా రైతులకి ఈ యూరియాతో కొంచెం బాధ వచ్చింది. అదే కొన్ని జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల, అలాగే కొన్ని చోట్ల యూరియాస్ తక్కువ ఉండడం వల్ల యూరియా సేల్స్ కొన్ని ఏరియాస్లో చాలా బాగా పెరగడం అండ్ కొన్ని ఏరియాస్లో యూరియా కొద్దిగా తక్కువ రావడం, ఆ ప్రాబ్లమ్స్తో మనం ఇష్యూస్ కొన్ని లాస్ట్ ఇయర్ ఫేస్ చేసాం. సో ఈసారి ఫస్ట్ టైం ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్తో ప్రతి ఒక్క ఫార్మర్ డీటెయిల్స్, ఆ ఫార్మర్ డీటెయిల్స్ కూడా మన దగ్గర కిందకు సంవత్సరం ఉన్న ఈ పంట ద్వారా మన దగ్గర వచ్చేసింది. సో ఇప్పటి నుంచి మన యూరియా ఇచ్చే వరకు అంటే దాదాపు ఒక 2 వారాలు ఇంకా ఉంటాయి మన దగ్గర. ఇంకా మనకి సోయింగ్ స్టార్ట్ అవ్వలేదు. అప్పటి వరకు మనం ప్రతి ఒక్క ఫార్మర్ డీటెయిల్స్ మనం వెరిఫై చేస్తాం. అదే అంటే దాని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పోయింది సార్ పూర్తిగా. అంటే మొత్తం గొడవడాక్తో మొత్తం గొడవడాక్తో సార్ 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. అంటే ఇప్పుడు మాకు వర్షాలు పడడం వల్ల మాకు పంటలు సరిగ్గా పండిపోతున్నాయి సార్. అందువల్ల మా రైతులకు పెద్ద ఇబ్బంది లేకపోవచ్చేమో, కానీ మాకేం జరుగుతుందంటే సార్, వాటరు గత 2-3 సంవత్సరాల నుంచి పూర్తి తాగడానికి మంచినీళ్ళు కూడా చాలా కష్టమైపోతుంది సార్. బురద నీళ్ళు పడుతున్నాయి. అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ 4 కూడా ఉన్నాయి సార్ చెరువులు. మేము ఏం చేస్తామంటే సార్, ప్రొక్లైనర్కి ఒకసారి మీరు